కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం నేను ముక్తో తినలేనబ్బా. కొంచెం కారంగా ఉండదే, కొంచెం నీళ్ళు ఇస్తావా? రసం ఎవరు పెట్టిందే? బలం ఉండదే? నువ్వే పెట్టుంటావులే, నాకు తెలుసు నీ చేతులు. ఏంటి? నా మూత్ చూడు, కోతులా ఉంటుంది. ఏదే ఏంటి? అన్నం తినిపించినావు సరే, మూతు చూడు. రాత్రి సీములు వచ్చి కొరికేస్తాయే, తెల్లారితో పొద్దున కల్లా కోతి మొహం అయిపోతాదే. కొంచెం మూతు తుడిచేసిపోపా. నేనేమైనా పని మనిషిని అనుకుంటున్నారా లేదంటే మీ ఏంది నాయనా కదలకుండా విగ్రహం మాదిరిగా ఉండానని గుడి కట్టించేసి డబ్బులు సంపాదిద్దాన్ని చూస్తున్నావా ఏంది? నా చుట్టూరు ప్రదర్శన చేస్తా ఉంటారా? కాదమ్మే, నువ్విట్ట బిర్రుగా బిగుసుకుపోయి ఉండవు కదా, నిన్నెట్టా మామూలుగా చేసేదని చూస్తా ఉన్నా. అట్ట చూస్తా ఉంటే ఎట్ట మామూలు మనసు అయితే నాయనా, ఏదైనా ఐడియా చేయండి. ఏం చేద్దామా? ఓ పంచేద్దామయ్యా. ఏం చేద్దామా? కితకితలు పెడదాం. కితకితలకి ఒళ్ళు కొంచెం వదిలవుతుంది కదా. ట్రై చేసి చూడం. బుద్ధుంటదా నీకు? కొండరాలు బిగుసుకుపోయి అంటే ఎట్ట కొత్తలేదు, నవ్వు మాత్రం వస్తూ ఉంటది. నవ్వు లెక్క కథలు లెక్క సస్తూ ఉంటారు. చెయ్యి చెయ్యి. ఇట్ట లాభం లేదమ్మే, ఇట్నే బండిలో కూకో, డాక్టర్ దగ్గరికి పోదామా? డాక్టర్ దగ్గరికి ఎట్టా పోయేది? దారిలో పోయేటప్పుడు ఎవరైనా నలుగురు నన్ను చూసినారంటే నవ్వుతారు. అయినా పైగా ఇప్పుడు టైం ఎంత అయింది? ఈ టైంలో ఏ డాక్టర్ మన కోసం కాసు కూర్చుంటాడా? అయితే ఇంకా ఎట్టమ్మే, డాక్టర్ కాడికి పోకుండా మేం మాత్రం ఏం చేసేది? మిమ్మల్ని నమ్ముకుంటే నా పరిస్థితి ఇట్ట నడు రోడ్లో శిలా విగ్రహం ఎట్టుగా ఉంటది. ఓ పని చేయండి, నన్ను లాగి ఒకటి వెనకాల నడు మీద గట్టిగా ఓ తనండి. వద్దమ్మే, నిన్నెప్పుడు చెయ్యెత్తి కొట్టి కూడా ఎరగను, నిన్నెట్టా అమ్మి తన్నేదే? తన్ను నాయన పర్వాలేదు. అమ్మే, నేను తన్నిడానంటే నీ నడుము నిజంగానే ఇరిగిపోతాదమ్మే. ఇప్పుడు మాత్రం ఏమైంది? వెనుకేసి నొప్పికి సస్తా ఉన్నాను. తన్ను నాయన పర్వాలేదు. ఒక తండ్రిని అయ్యుండి, అది ఒక మగాడిని అయ్యుండి ఆడపిల్ల మీద అస్సలు చేయి చేసుకోను. అది నా వల్ల కాదమ్మే. మీ ఆయన ఉత్తమ పురుషుడంట. ఆడవాళ్ళ మీద అస్సలు
నీ నెట్ అమ్మే తన్నేదే. ఇప్పుడు నన్ను కొట్టలేదనుక రేపు ఎల్లుండి నా నడు సరైపోతుంది. అప్పుడు నేను కొట్టాల్సి వస్తుంది. మర్యాదగా లాగు పెట్టి నా నడు మీద ఒక తన్ను తప్పదా? తన్నుమే. Are you ready? దేవుడి కంటే దబ్బే గురువు అంటారా? చూసారా, డాక్టర్ దగ్గర పోయింటే కూడా ఎంత సింపుల్ గా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదా? అంతే, ఎవరు ప్రాబ్లం వాళ్ళే చూసుకోవాలా. డాక్టర్ దగ్గర పోయింటే ఏమై ఉండేది? మహా అయితే డబ్బులు ఖర్చు అయి ఉండయి. చూసినారా నా ఆడియో ఎంత బాగా వర్కౌట్ అయిందో? ఇక నుంచి నేనే డాక్టర్ రోహిణి. సౌండ్ ఈజ్ గుడ్. డాక్టరా, సౌండ్ కాదు అది, నా కాలు. అది గుడ్డ బేడ చెప్పండి. ఇగో డాక్టర్, బేడను మాత్రం చెప్పొద్దు. మా మావను కుంటోడుగా నేను చూడలేను. ఏంది నన్ను కుంటాడు అంటాడవా? మ్యూజిక్ ఈజ్ గుడ్ అంటే ఎముక బాగానే ఉందని అర్థం. ఇగో డాక్టర్, ఆ చేతిలో కూడా మ్యూజిక్ చూడండి. డాక్టర్ కదమ్మా, డాక్టర్. ఏదిగా డాక్టర్ గారే, దానికి ఇంగ్లీష్ నేర్పించాలని చూస్తే మీకు తెలియకుండా ఇంగ్లీష్ లో బూతులు నేర్పిస్తారు మీకు. ఆ తర్వాత మీ ఇష్టమే. వద్దులే అమ్మా, నేను చూస్తా. మ్యూజిక్ బాగానే వస్తుందంటే చెయ్యి బాగానే పనిచేస్తుంది. డాక్టర్ గారు, మీరు మ్యూజిక్ థెరపీ కూడా నేర్చుకున్నారా? మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ కాదమ్మా. తబలా మీద కొడితే సౌండ్ వచ్చినట్టు ఎముక మీద కొట్టి ఆ సౌండ్ను బట్టి దాని కండిషన్ చెప్పటం నా స్పెషాలిటీ. డాక్టర్ గారే, నేను లేచి నడచొచ్చా? నీకు వీలైతే పరిగెత్తచ్చు బాబు. వదలప్పా, మీ ఇద్దరు మీద తర్వాత పడ్డా నాకు సచిన ఇష్టం లేదా? సచ్చినాక ఇష్టమే ఉంటుందిలే మామా. ఇంకో తూరు మాట్లాడమంటే నీ నాలుక తీసి మేడ చుట్టేస్తాను. ఎవరి హెల్ప్ తీసుకోకుండా నడిచి కింద పడితే పర్మనెంట్ గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిపోతాం. పోనీ నేను సాయం చేయను అన్న. అవసరం లేదురా కర్రే, నా కాళ్ళ మీద నేను నిలబడతానా? చదివే డాక్టరా, ఏందా కళ్ళు దాని కోతి మరి ఎగురుతూ ఉన్నాడు మా అన్న. 4 రోజుల నుంచి చేతులు కాళ్ళు కదపట్లేదుగా, అందుకే ఆ 4 రోజులు పరుగులు డాన్సులు ఇప్పుడే చేసేస్తున్నాడు. అవును డాక్టర్, మా మామ బాడీలోని నిజంగానే మ్యూజిక్ ఉంటది, అందుకే డాన్స్ చేస్తా ఉంటాడు. నేను చెప్పలే అందులో మ్యూజిక్ ఉందని.
వచ్చేసినాయి రోనే నా కాలు వచ్చేసినాయి చూడ నా కాలు వచ్చేసినాయి నా కాలు వచ్చేసినాయి నా కాలు వచ్చేసినాయి నా కాలు వచ్చేసినాయి నా కాలు వచ్చినరా నా కాలు వచ్చినరా కాలు వచ్చినరా చూడరా చూడరా కాలు చూడరా మంకే నా కాలు వచ్చేసినాయి వచ్చాయి కదా అని వాటి మీద ఎక్కువ శ్రమ పెడితే శాంతం పోతాయి. జాగ్రత్త. లైటింగు పట్టు పరుపుల సెట్టింగు ఏజువాణి సెట్టింగ్ ఉంది రారా ఫారెన్ మందు వెయిటింగు నాటుకోడి మంచింగు మామిడి తోపుల మీటింగ్ ఇట్టేసారా ఏ కన్ను చూడగలేరా గడి కట్టేసానా చీరా నిన్ను నెక్కి ఎక్కువలాగా చూపిస్తారా రారా రంగేలి రాజా బాబు ఆడిస్తారా నీతోనే ఐటమ్ సాంగ్ చల్సన్ని తేరా జాలి బాబు గెలుస్తారా గుండెల్లో ఆటం బాంబు. ఏందిదే ఆకాశం వైపు పిచ్చి చూపులు చూస్తా ఉండదే మే రోనే ఏంది పలకడం లేదా మే రోనే ఏంది దీనికి వినిపించడం లేదా ఏంది చూసినారా దేవునికైనా దయ్యానికైనా దెబ్బే గురు అంటారా తిరుగుతాడు ఏంటి ఆకాశంలో పిచ్చి చూపులు చూస్తాడవా ఏంది మే పకటి కళ్ళ అంటున్నావా నువ్వా పకటి కళలు కాదు మామా బందిపోటు కళలు ఏంది బందిపోట ఏంది మే అవును మామా నా గుండెకాయకి గండి కట్టిన బందిపోటు ఎవడు మా దురదృష్టవంతుడా మామా దురదృష్టవంతుడు కాదు నీకంటే అందంగా ఉంటాడు నీకంటే ఎత్తుగా ఉంటాడు నువ్వు సీరియల్ హీరో అయితే ఓడి సినిమా హీరో అమ్మయ్య అయితే నన్ను వదిలేసంటేనా కల్లో ఎవడో వచ్చినాడని ఎదురుగా ఉండి నిన్నెట్టా వదులుతాను మామా చూడమే నాకన్నా అందంగా ఉన్నాడు అంటాడవా నాకన్నా చేస్తున్నాడు అంటాడవా నన్ను వదిలేసే తగులుకోపా నా ఫస్ట్ ప్రేమ నీ మీదే కదా మామా ఎవరు వచ్చినా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే అట్లాంటివి పెట్టుకోవద్దులే గానీ నన్ను వదిలేసే ఆ 6 అడుగులోడితో 7 అడుగులు వేసుకోపా చాలే ఊరుకో మామా కళలు నిజమవుతాయా ఏంది కళలు నిజం కాదుమే పగటి కళలు నిజం అవుతాయే నేను దీవిస్తా ఉంటాను శీఘ్రమేవా బందిపోటుతో బంధం ప్రాప్తిరస్తో ఇక దీవి చేసినాను మే ఇక నీ ఇష్టం వచ్చేట్టు డ్రీమ్స్ లోకి వెళ్ళిపా ఈ రోహిణి దయ్యాన్ని కల్లో బంతుపట్టు వైపు డైవర్ట్ చేసేసినానే ఇక మనకి ఇద్దరిలో ఒకరి బాధ తాపినట్టే నగర శివార్లలో బందిపోట్ల స్వైర విహారం వీధుల్లో వీరంగం సృష్టిస్తున్న బందిపోట్లు ఏమైనా ఈ మధ్య మన పేపర్ వాళ్ళకి కవితాత్మకత భావుకత ఎక్కువైపోతుంది ఏనన్నా మీకెందుకలా అనిపించింది క్రైమ్ న్యూస్ కూడా అంత కవితాత్మకంగా ప్రాసగా రాస్తుంటేను అంత క్రైమ్ ఏమి జరిగినదన్నా నగర శివార్లలో బందిపోట్లు ఇళ్ళని దోచేశారంటమ్మా తాళలేసిన ఇంటికే కదా వాళ్ళు టార్గెట్ చేసేదే తాళం వేయని ఇళ్లను కూడా దోచేస్తున్నారు ఏంది జనాలు తాళాలు వేసుకోకుండా ఊర్లకు పోతా ఉండారా కాదుమే ఇంట్లో జనాలు ఉండగానే దోసుకుంటున్నారట ఏంది ఇంట్లో ఉండగానే దోసుకుంటున్నారా ఏంది ఎవరూ లేనప్పుడు దోచుకునే వాళ్ళని దొంగలు అంటారు అందరూ ఉన్నప్పుడు దోచుకునే వాళ్ళని బందిపోట్లు అంటారు అయినా ఊరు చివర నివాసం ఎవరుంటారు బందిపోట్లు ఉంటారని తెలుసు కదా మన ఇల్లు నగరం నడిబొడ్లో ఉంది ఏం పర్వాలేదు
మనుషులు చంపి దోచుకునే వాళ్ళకే ఊరి చివర ఉంటే ఏందే, నడి బొడ్లో ఉంటే ఏందే. అవును మామ, వాళ్ళు మన ఇంటి మీద పడితే ఏం చేస్తావా? నేనైతే ఏం చేస్తాను తెలుసునా? నిన్ను చంపేసి నీ నగలు తీసుకుపోమంటాను. ఏంది మామ నువ్వేదో హీరోలా ఫైటింగ్ చేస్తావు అనుకుంటే పిరికోట్లా భయపడతా ఉండవా? పిరితనం కాదుమే, తెలివే. వాళ్ళతో ఫైట్ చేసినాను అనుకో, నా మొహానికి దెబ్బ తగిలింది అనుకో, నా ఫేస్ క్లేవర్ ఏమైపోతుంది. మన ఇంటి మీద పడితే ఏం చేద్దాం? మన ఇంట్లో ఏమున్నాయని దోచుకోవడానికి వస్తారా? ఎరా వాళ్ళకి తెలుస్తుందా మన దగ్గర ఉన్నాయని? అన్నా నాకాడ ఒక ఉపాయం ఉండదే. ఏంద్ర కరేదే? మనకాడ డబ్బులు నగలు ఏం లేదనేసే ఇంటి బయట బోర్డు పెడదామా? అప్పుడున్నాయనుకొని నిజంగా మన ఇంటి మీద పడతారు. అయినా వాళ్ళు ఎక్కడెక్కడో దోచేస్తుంటే మీరెందుకు భయపడుతున్నారు? ఏమో మావా, మనందరి అదృష్టాలు ఎట్లుండాయో ఏమో. సిటీలో 1 లక్షల మంది దాటుకుని మన ఇంటికి ఏం రారులే. ఎవరాది ఒక పక్క ఊడుస్తా ఉంటే? ఈ మధ్య పాంప్లెట్ లో తెగ వేసేస్తా ఉండారో. అవునవును, సూపర్ బజార్ వాళ్ళు కూడా తెగ పంచి పెడతా ఉంటారు. ఏందబ్బా ఇదే? బందిపోట 20వ తారీఖు వస్తున్నాడా? బందిపోట 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 20వ తారీఖు వస్తున్నాడట. మామా 20 మన ఇంటికి బంతిపోటు వస్తాడంటావు నిజంగా? అంటే 19వ తారీఖు పక్కింటికి వస్తాడులేమే. ఎదురింటికి ఎప్పుడు వస్తాడన్నా? నువ్వు పోయి కనుక్కోరారా కరుణయ్యాల. అన్నా అన్నా ఆ బందిపోటు ఈ కాలనీ మొత్తం 20వ తారీఖు ముహూర్తం పెట్టినాడంట. 20వ తారీఖున వస్తున్నాడా? ఒకే డేట్ కాలనీ మొత్తం ఫిక్స్ చేసాడంటే అల్లుడు వీడు మామూలు బందిపోటు కాదు. ఇంత ప్లానింగ్ గా చేస్తా ఉన్నాడంటే వీడు ఏ దేశం కూడా ఉంటాడో? పాకిస్తాన్ ఉంటాడా? అన్నా ఆఫ్రికా వాడై ఉంటాడు. 20న వస్తున్నాడని ధైర్యంగా చెప్పి మరీ దోచుకుంటకు వస్తున్నాడంటే వీడు ఇట్లీ బందిపోటు అయి ఉంటాడు. కొంచెం కూడా బుర్రవాడురా. బందిపోటు వేరే దేశం వాడైతే తెలుగులో ఎందుకు పాంప్లెట్స్ ఇస్తాడు? ఓహో, మన తెలుగు బందిపోటేనా? ఎవడైతే ఏమే, బందిపోటు అంటే మన జాగ్రత్తగా ఉండాలా. ఎవర్రా ఫోన్లో మంచి హుషారుగా మాట్లాడుతున్నావు? ఓ గుడ్ న్యూస్ రా. ఏంట్రా అది? ఈ ఇంట్లోకి అడుగు పెట్టానో లేదు, వచ్చిన రోజు నుంచి పెళ్లికి సంబంధించి ఏదో గుడ్ న్యూస్ వింటూనే ఉన్నాను. ఈ రోజు రేవతి పెళ్లి సంబంధం గురించి కూడా గుడ్ న్యూస్ రా. రేవతి పెళ్లి గురించా? అవునరా. నేను ఇక్కడికి వచ్చే ముందు ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఓ మంచి సంబంధం వచ్చింది. సరే అమ్మాయి చదువు అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. కానీ వాళ్ళ అమ్మాయి ఫోటోని, ఊళ్ళో అమ్మాయికున్న మంచి పేరుని, గుణగణాలని తెలుసుకుని రేవతిని తప్పకుండా వాళ్ళ ఇంటి కోడలు చేసుకోవాలని చెప్పి బాగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారా. అంత మంచి సంబంధం ఏంది నాయనా? నీకు గౌతమ్కి పెళ్ళయ్యే ముహూర్తానికి రేవతికి కూడా పెళ్ళైపోతుంది అనుకుంటున్నాను. ఇంతకు అబ్బాయి ఎవరా? ఒకే ఒక అబ్బాయి అమెరికాలోనే సెటిల్ అయిపోతాడు. ఈరోజు ఒక మంచి సంబంధం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ తండ్రిగా ఇంతకంటే నాకు ఆనందం ఏముంటుంది? నిజమే అన్నా, కరెక్ట్గా చెప్పినావు. నాకు ఒకే ఒక కూతురు. నా బిడ్డకు కావలసిన మంచి సంబంధం చూసేసేసే తప్ప ఏముంటాదే? నా కూతురు నా బామర్దిని కోరుకుంటా ఉండదే. అంతకంటే హ్యాపీ ఏముంటాదే? అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా ఉండాను. అట్నే నువ్వు అనుకున్నట్టు ఒక మంచి సంబంధం దొరుకుతుంది అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? అవునవును, అస్సలు అనుకునే లేదు రేవతికి సడన్ గా సంబంధం సొత్తారని. ముందు అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, అమ్మాయికి అబ్బాయి నచ్చాలా? పెద్దవాళ్ళం మనం 1,00,000 అనుకుంటాం, కానీ జీవితాంతం కాపురం చేయబోయేది రేవతే కదా. రేవతికి నచ్చాలి కదా.
ఎందుకు నచ్చడా? దేవుడు ఎప్పుడో డిసైడ్ చేసినాడు ఎప్పుడప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉండాలా, ఎవరెవరు చేసుకోవాలా అని. దాని ప్రకారం అన్ని జరుగుతా ఉంటాయి. రావుతకి అమెరికాన్ రాసుండా, మాకి సేవన్ రాసుండా. బుజ్జమ్మా ఇలా రామ్మా. నీ చదువు పూర్తయ్యే వరకు ఈ పెళ్లి విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఎలాగో 3 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుంది కదా. వాళ్ళకి నువ్వు నచ్చి నీకు వాళ్ళు నచ్చితే ముహూర్తాలు పెట్టించి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా? మీ ఇష్టం నాన్న, మీరెలా అంటే అలా. వాళ్ళు ఇంకో 2 గంటలు వస్తున్నారు. నువ్వు వెళ్ళి తయారవమ్మా. అమెరికా సంబంధం అంట. వాళ్ళొచ్చులోపా మనం కూడా స్టైల్గా గెటప్ మార్చేద్దామా? ఏమంటారా? చిత్తుతో పోరాడలేరంటే పోతావురా. మంత్రం వే మాటలతో తంత్రం చేయి చేతలతో